వెల్కమ్ బ్యాక్. నవ్యాంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. విపక్షాలు ఎన్ని అవరోధాలు కల్పించినా పోలవరం నిర్మాణం ఆగదని, 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు వస్తాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణానికి చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐకానిక్ బ్రిడ్జ్ పనుల పైలాన్ను ఆవిష్కరించారు. పక్కన ఇటు పక్క 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 సార్ మీరు సైడ్ ఇవ్వండి సార్ కొద్దిగా సార్ మీరు సైడ్గా పోవాలి సార్ సైడ్ రండి ఏ భయ్యా ఓ భయ్యా ఫోన్ ఓ భయ్యా సైడ్ వచ్చేసి సార్ మీరు మూవ్ అవ్వాలి సార్ మధ్యలో మీరు వచ్చేస్తారు ఓకే ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ अरे बांध रहे हेलो जल्दी थोड़ा कर रहा है बाबू दस रहा है 1 मिनट जाता हेलो भैया दिगो स्टैंड स्टैंड राजू स्टैंड स्टैंड सर स्टैंड दिगंడి స్టాండ్ లేదండి చెప్పండి చూసుకోవద్దమ్మా మీకు కావాలి ఇంకేంటి ఫోటోగ్రాఫర్స్ పక్కనండి ఫోటోగ్రాఫర్స్ వెళ్ళిపోవాలి ఫోటోలు తీసుకోండి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోండి ఫోటోగ్రాఫర్స్ వెళ్ళండి వీడియో మాత్రం ఉంటారు అక్కడ నుంచి వెనకాలతో వస్తున్నారు ఓకే అమ్మా అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక చరిత్రకు శ్రీకారం చుట్టేటువంటి కాపర్ డ్యామ్కి ఈరోజు మనం శ్రీకారం చుట్టాం. ఇప్పటికే మీరు చూస్తే
అనేక పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 170% మట్టి పనులు పూర్తయినాయి. దగ్గర ఇంకొక 30% పూర్తి కావాలి. అనుకున్న లక్ష్యం ప్రకారం కూడా పూర్తవుతా ఉంది. డయాఫామ్ వాల్ కూడా ఈ సీజన్కి 50% పూర్తి కావాలి. అది కూడా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి బావర్ వల్లంటి రెండు కూడా ముమ్మరంగా పనులు చేస్తున్నారు. ఇంకో పక్క గేట్లు కూడా 48 గేట్లు పూర్తిగా ఫ్యాబ్రికేషన్ కొన్ని ప్రకారం జరుగుతూ ఉంది. ఇప్పటికే 20 గేట్లు పూర్తయినాయి. ఇంకా 28 గేట్లు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్పిల్ ఛానల్ కానీ స్పిల్ వే కానీ ఈ రెండు కూడా కాంక్రీట్ సుమారు 16 లక్షల క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వర్క్ చేయాలి. ఆ పనులు కూడా ముమ్మరం చేశాం. ఎక్విప్మెంట్ అంతా వచ్చింది. ఇప్పటికి మనం చేసింది 1 లక్ష క్యూబిక్ మీటర్లు మాత్రం అయింది. దాన్ని కూడా ముమ్మరం చేస్తున్నాం. అదే సమయంలో ఈరోజు చూస్తే ఈరోజు 2 ప్రోగ్రాములకి ఒకటి కాఫర్ డ్యామ్. ఈ కాఫర్ డ్యామ్ చూసినప్పుడు 28 లక్షల క్యూసెక్స్ ఆఫ్ ఫ్లడ్ ని డిశ్చార్జ్ చేసే విధంగా అప్స్ట్రీమ్ కట్ ఆఫ్ జెట్ గ్రౌటింగ్ డెప్త్ చూస్తే 20 మీటర్లు వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో అభివృద్ధి అన్నమాట కరువైందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతాంగానికి డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తామని టీడీపీ ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వానికి చేతనైతే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ అదేవిధంగా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు వచ్చి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విధానాల గురించి ఈ రోజున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజున అధికారంలో పెట్టిన తర్వాత కూడా వాటిని మరచి మరి వారి ఇష్టం వచ్చిన రీతిలో ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. చూసినట్లయితే మరి ఈ రోజులో రాష్ట్రంలో అందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి ప్రత్యేక హోదా విషయానికి సంబంధించి కూడా ఈ రోజు దాన్ని పూర్తి స్థాయికి మరుగుపరిచి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ అనే దాన్ని ఈ రోజు ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. దానితో పాటుగా అతి ముఖ్యమైనటువంటి రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీని ఒకే దఫా చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు చూసినట్లయితే 84,000 కోట్ల రైతు రుణమాఫీకి సంబంధించి ఈ రోజున కనీసం 25% కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు సంబంధించి ఉన్నటువంటి నిధుల్లో కూడా 60% కూడా నిధుల్ని ఖర్చు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. అన్ని వర్గాలను కూడా మోసం చేసి ఒక ఊహాజనితమైనటువంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం అని లేదా ఎక్స్ప్రెస్ హైవే అని ఈ విధమైనటువంటి ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్టు దాన్ని పూర్తి చేస్తున్నట్టు భ్రమలు కనిపిస్తుంది తప్ప చూస్తే రాజధాని ఎక్కడ వేసినా గమ్ములు అక్కడే ఉంది. చిన్నదాన్ని ఒక సచివాలయాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా 3 సంవత్సరాలను చూపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ ఎక్స్ప్రెస్ హైవే గురించి చూస్తే ఈ రోజు కూడా ఎక్కడ భూసేకరణ కూడా చేపట్టలేనటువంటి పరిస్థితి ఉంది. మరి 2013లో భూసేకరణ చట్టాన్ని రైతులకు అనుకూలంగా యూపీఏ ప్రభుత్వం తయారు చేస్తే దాన్ని వివిధ రకాలైనటువంటి ఆర్డినెన్సుల ద్వారా
సూట్లు వచ్చేటటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం కలగజేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా PCC వీటన్నిటి మీద కూడా ఈ నెల 16వ తేదీన ఛార్జ్షీట్ని ఇవ్వబోతాముంది. ఆ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, అదేవిధంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో కూడా అందరూ కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఉన్న వాస్తవాన్ని ప్రజలకు వివరించేటటువంటి కార్యక్రమాన్ని PCC చేపట్టిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలని మరి రాబో 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని, ప్రత్యేక హోదాని వెంటనే మరి దాన్ని సాధించాలని ఈ సందర్భంగా తెలుగుదేశానికి, BJPకి తెలియజేస్తూ ప్రజల్లో వంచినటువంటి ఈ 3 సంవత్సరాల పాలన కూడా చీకటి పాలనగా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం. 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్రం కానివ్వండి పండుగ జరుపుకుంటున్నారు. ఎందుకు ఈ పండుగలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రోజు కనిపిస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో మీరు మీ మేనిఫెస్టోలో ఎన్నికలకు వచ్చే నాడు మీరు విడుదల చేసిన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఏమాత్రం చేశారో ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిందిగా కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నాటి మరి రుణమాఫీ కానివ్వండి, లేదు డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పే సందర్భం ఈ రోజుకి మరి ఎంత రుణమాఫీ చేశారు, డ్వాక్రా సంఘాలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి ఎంత రుణమాఫీ చేశారో మీరు రిలీజ్ చేయవలసిన అవసరం. అదేవిధంగా గత 3 సంవత్సరాల్లో 2 సార్లు మరి ఇప్పటికే విశాఖపట్నంలో సమ్మెట్ అనే పేరుతోటి మరి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పి లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి 2 సార్లు కలిసి సుమారుగా 100 కోట్ల రూపాయల ఖర్చుతోటి, ప్రభుత్వ ఖర్చుతోటి మీరు సమ్మెట్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజుకి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు MOU అయ్యారు. ఈ రోజుకి మరి రాష్ట్రంలో మీతోటి MOU అయ్యే కంపెనీలు ఎన్ని స్థాపించడం జరిగిందో ఒకసారి మరి వైట్ పేపర్ ద్వారా మీరు రిలీజ్ చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి యువతని మరి యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారు మీరు. అదేవిధంగా అందరినీ కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తూ రానున్న 2 సంవత్సరాలు కూడా ఇదే విధంగా కాలం వెల్లదీసే పరిస్థితి గమనిస్తుంది తప్పితే రాష్ట్ర పురోభివృద్ధిలోకి వచ్చే పరిస్థితి లేదు. అందుకే మేము మరి రాష్ట్ర పురోభివృద్ధిలోకి రావాలంటే కనీసం స్పెషల్ స్టేటస్ అన్న ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందని చెప్పేసి అంశం మేము తీసుకుంటే ఇది మరి ముగిసిన అధ్యాయం అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారే. ఈ విధంగా రాష్ట్ర ప్రజల్ని ఎన్నాళ్ళు మోసం చేస్తారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి, అదేవిధంగా భూసేకరణ 2013 చట్టాన్ని ఏదైతే మీరు తూట్లు పడుతున్నారో, సవరణ అనే పేరుతోటి భూసేకరణ చట్టానికి తూట్లు పడుతున్నారు, దాన్ని ప్రజలు మరి గమనిస్తూ ఉన్నారు. రైతు ఈరోజు ఈ భూసేకరణకి మరి ఇవ్వాలి అంటే, స్థలాలు ఇవ్వాలి అంటే మీరు ఈ రోజున్న 2013లో UPA ప్రభుత్వం ఏదైతే భూసేకరణ చట్టం తీసుకొచ్చిందో దాని ప్రకారం భూసేకరణ చేస్తే తప్పితే ఏ రైతు కూడా మీకు ఈరోజు రోడ్లకు కానివ్వండి, ఇంకో కార్యక్రమానికి కానివ్వండి ఇచ్చే పరిస్థితి లేదు. మీరు దాన్ని ఆలోచన చేయమని చెప్పేసి రానున్న రోజుల్లో మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్ని ఎండగడుతూ రేపు 16వ తేదీ నాడు కాంగ్రెస్ పార్టీ మీరు ఈ 3 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాల మీద ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తుందని చెప్పేసి సందర్భంగా మనం తెలుస్తుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కులమతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని బీజేపీ ప్రభుత్వాన్ని CPM పార్టీ నేతలు హెచ్చరించారు. బీజేపీకి సంబంధించిన మతోన్మాద శక్తులను అన్యాయంగా CPM నేత సీతారాం ఏచూరిపై దాడి చేయడం సమంజసం కాదన్నారు. దీనికి నిరసనగా శంకర్ విలాస్ సెంటర్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా తమ పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. సీతారాం ఏచూరి గారి ప్రెస్ మీట్ సందర్భంగా RSS సంస్థక మూకలు ప్రవేశించి ఒక పార్టీకి భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీకి
జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జయసూరి గారి మీద దాడి చేయటం ఆర్ఎస్ఎస్ గుంటాల యొక్క రౌడీయిజానికి, గూండాయిజానికి, మతోన్మాదానికి అద్దం పడతా ఉందనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇప్పటిదాకా వివిధ అణగారిన వర్గాల మీదే దాడులు కొనసాగించినటువంటి వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్టుల మీద దాడులు కొనసాగించాలనేటటువంటి దురాశతోటి మతోన్మాదులు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, ఆర్ఎస్ఎస్ గూండాలారా, బీజేపీ వాళ్ళలారా, విశ్వ హిందూ పరిషత్ సంఘ పరివారం మొత్తానికి హెచ్చరిస్తా ఉన్నాం. కబడ్దార్, కమ్యూనిస్టుల జోలికొచ్చిన, పేద అట్టడుగు వర్గాల ప్రజల జోలికొచ్చిన మీరు ఈ భూమి మీద మిగిలి ఉండాలని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి మతోన్మాద వ్యతిరేక పోరాటాన్ని మిలిటెంట్ పద్ధతుల్లో అయినా సరే అవసరమైతే నిర్వహిస్తాం. అందువలన భారతదేశంలో లౌకికవాదులందరూ ఒకే తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మతోన్మాదుల్ని తుదముట్టించేందుకు, అంతమొందించేందుకు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాల్సిందిగా కోరుతూ ఈ రోజున దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఇలాగే కొనసాగిస్తాం. మతోన్మాదం అంత అయ్యేంత వరకు కూడా కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న ఢిల్లీలో సిపిఎం కార్యాలయంలో ప్రెస్ మీట్ జరుగుతూ ఉండగా వాళ్ళు పత్రికా ప్రతినిధులాగా లోనకొచ్చి సిపిఎం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మీద దాడి చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఇప్పుడే కాదు, గతంలో 3 సార్లు సీతారాం యేచూరి గారి పైన, ఆఫీస్ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేసి దాడి చేయడం అనేటువంటి కూడా జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 5 రాష్ట్రాల్లో, ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద శక్తులు, ప్రధానంగా ఆర్ఎస్ఎస్ శక్తులు వ్యతిరేకిపోతా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. మన లౌకిక దేశం, లౌకిక ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవడానికి తప్పుంది. అదేవిధంగా భారతదేశంలో ఎవరికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినేటువంటి తప్పుంది. కానీ ఆర్ఎస్ఎస్ అధికారం, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ శక్తులు మాంసం తినేటువంటి వాళ్ళపైన, మాంసం వ్యాపారం చేసేటువంటి వాళ్ళపైన పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కేరళలో ఆర్ఎస్ఎస్ శక్తులను ఎదుర్కొంటున్నటువంటి సిపిఎం ప్రభుత్వం, అదేవిధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన పినరయి విజయన్ గారు ఢిల్లీలో కాలు పెట్టాయని చెప్పేసి మొన్ననే ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రకటించారు. పోలీసులున్నా కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది సరైనటువంటి చర్య కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఆర్ఎస్ఎస్ శక్తులకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కమ్యూనిస్టులు పోరాటాల్లో పుట్టి పెరిగారు, వాళ్ళు త్యాగాలకు సిద్ధం. మీరు ఆ రకంగా దాడులు చేస్తే కబడ్దారు, మీ సంగతి తెలుస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీ ఆటలు సాగనీయమని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు ఇరుకు రోడ్లు, మరొక వైపు నిత్యం ట్రాఫిక్ అవచాట్లు, ఇంకోవైపు ఎక్కడ చూసినా రోడ్లపై నిలిచే ఆటోలు, బస్సులు. ఇది రాజధాని నగరం గుంటూరులోని పరిస్థితి. రాజధాని నగరంగా గుంటూరు మారిన క్రమంలో అన్ని అంశాల్లో నగర ప్రాధాన్యత పెరిగింది, కానీ మౌలిక సదుపాయాల కల్పన మాత్రం ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఏపీ ఎంసెట్ 2017 ఇంజనీరింగ్ ప్రవేశ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 17వ తేదీ వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 సహాయ కేంద్రాల్లో పత్రాల పరిశీలన కొనసాగుతుంది. విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న ఏ సహాయ కేంద్రానికైనా వెళ్లవచ్చు.
$4,700 నుంచి 4,800 వరకు. $4,700 లోపు ఎవరన్నా ఉన్నారా? 4,800, 4,900 లోపు. నా పేరు తేజ్ పుల్లారెడ్డి అండి. ఈ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్గా యాక్ట్ చేస్తున్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అంటే 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 1వ ర్యాంక్ నుంచి 1వ ర్యాంక్కి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అట్లా షెడ్యూల్ ప్రకారం మొత్తం మనకి ఇక్కడ 4 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. 4 హెల్ప్ లైన్ సెంటర్స్ ఈ ర్యాంకుల ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేసి పత్రికలోనూ వివిధ ఛానల్స్ ద్వారా అంతా పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఈరోజు ఇక్కడ 1వ తారీఖు 1వ ర్యాంక్ నుండి 8వ ర్యాంక్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. మా సెంటర్లో ఈ హెల్ప్ లైన్ సెంటర్లో అంటే గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ గుంటూరు అనే ఈ హెల్ప్ లైన్ సెంటర్లో 4,001 నుండి 6,000 ర్యాంక్ వరకు అలాట్ చేశారు. ఇప్పటికీ 4,001 నుంచి పెరగడం జరిగింది. 4,500 ర్యాంక్ వరకు ఇచ్చాము. విద్యార్థులందరూ దాదాపు ఆల్మోస్ట్ 60% అటెండ్ అవుతున్నారు. అందరూ కూడా కొత్త విధానం ప్రవేశపెట్టినప్పటికీ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అయినా సరే 99% స్టూడెంట్స్ అందరూ కూడా ఆన్లైన్ పేమెంట్ చేసి రసీదు తెచ్చుకుంటున్నారు. ఈ తెచ్చుకున్న తర్వాత వెంటనే వెరిఫికేషన్ కూడా ఈజీగా ప్రాసెస్గా జరుగుతుంది. ఇది జరిగేటువంటి కొత్త విధానము. వీళ్ళందరికీ కూడా ఆప్షన్లు పెట్టుకోవడానికి 11వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఇచ్చారు. 21, 22వ తారీఖు ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి మొత్తం ర్యాంకు కూడా అవకాశం జరిగింది. ఇదంతా జరిగేటువంటి విధానం ప్రాసెస్ జరుగుతుంది. థ్యాంక్ యూ. కార్మిక నేత నుంచి రాష్ట్ర స్థాయి బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని పోరాటాలు చేసిన మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని వైసీపీ బీసీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం సంతోషకరమని వైసీపీ నగర అధ్యక్షుడు లేలాపిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ పటిష్టత కోసం జంగా ఎంతో కృషి చేశారన్నారు. వర్గాల నుంచి కూడా నియోజకవర్గ సమన్వయకర్తల యొక్క ఆధ్వర్యంలో అన్ని బలహీన వర్గాల కార్యకర్తల నాయకులందరినీ అభివృద్ధిగా కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి సర్పంచ్గా గురిజాల శాసనసభ నియోజకవర్గం నుంచి 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి నాయకుడు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి జంగా కృష్ణమూర్తి గారిని రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడిగా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో రేపు 14వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకి గుంటూరు నగరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పదవీ బాధ్యతలు రాష్ట్ర బలహీన వర్గాల అధ్యక్షుడిగా మాజీ శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్, కార్మిక నాయకుడు, బలహీన వర్గాల అధ్యక్షులకి జంగా కృష్ణమూర్తి గారిని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడిని, మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాజశేఖర రెడ్డి గారికి కూడా అనుండి శిష్యుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి పార్టీ స్థాపించిన తేదీ నుంచి నేటి వరకు కూడా
జెండా ఎత్తిన జెండా తెంచకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటటువంటి వ్యక్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కిడ్నాప్ కథ సుఖాంతం, స్వస్థలానికి చేరుకున్న చిన్నారి లిఖిత. వివరాలను వెల్లడించిన రూరల్ ఎస్పీ నన్నపనేని. పేదరికపు నిర్మూలనే ధ్యేయం, దేశంలో అగ్రగామి రాష్ట్రంలో మొదటి స్థానమే లక్ష్యం. మహాసంకల్పంలో ప్రతిజ్ఞలో స్పీకర్ కోడెల. బాబు ఛాంబర్ బుల్లెట్స్, వాటర్ ప్రూఫ్ కూడా లేని జగన్ ఛాంబర్. చంద్రబాబు సర్కార్పై మండిపడ్డ అంబటి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.